ఊర్లకు రజాకార్లు వస్తే మరి వాళ్ళకు ఎవరు తొవ్వ చూపించేది, ఎవరు బువ్వ పెట్టేది, ఎవరు ఊర్లలో పిలిచేది రజాకార్లను? అప్పుడు పటేల్ పటవార్లు పటవార్లు దొరల కింద వీళ్ళు పటేల్ పటవార్లు ఉండేది. దొరలు షేర్దారులు వాళ్ళ కాడ ఉండే వాళ్ళు కొంతమంది ఈ రవిడి లోటుని కొంతమంది ఉంచుకునేది. వాళ్ళు వచ్చేది వాళ్ళకి వంటలు చేయటం, గొల్లల కాడికి పోయి ఆటను పట్టుకురావటం, ఇలా కోళ్ళను తీసుకురావటం, కొయ్యటం, ఆ రజాకారులు పెట్టడం, ఆ రైతుల కాడి తీసుకుపోవటం, లేవి గల్లలు వసూలు చేయించటం. ఈ లేవి గల్లలు తీసుకుపోయి వాళ్ళు దొరలకు కొంత, వాళ్ళు కొంత తిని ఈ విధంగా రజాకారులు ఉపయోగించుకునేది. అప్పుడు భూస్వాములు అంటే రజాకారులను భూస్వాములే పిలిపించేదా? భూస్వాములు ఇక పలానాడు ఎక్కువ తక్కువ చేస్తాడు, సంఘం అంటుండు, పాటలు పాడుతుండు, పోరాడుతుండు చేస్తుందంటే వీళ్ళు పట్టించేది. వాళ్ళు వచ్చేది ఎడబారడగానే ఈ ధరలు ఏర్పడ తప్పుకొని వెళ్ళిపోయేది. తప్పుకొని ఉన్నోళ్ళని కొట్టడం, ఇళ్ళ మీద పడి బాగా అణసివేత బాగా చేసేది. వాళ్ళకు ఎదురు లేకుండా వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండి అయని బాచని కాలు మొక్కుతున్నాను అనుకో ఏముండపోయేది. ఎదురు తిరిగిన వాళ్ళ మీద కొట్టించుడు దాళ్ళు ఇట్టాడు చేసేది. అప్పుడు మీ ఊరి పేరు ఏం పేరే? ఆత్మకూరు. ఆత్మకూరు. అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఉండే. అట్లా మా ఊళ్ళో ఆరుగురు దొరలు 100 ఎకరాల భూములు వాళ్ళకే ఉండే. 6 దొరల కింద 500 మంది దొరలకు మొత్తం ఊళ్ళో పెద్ద పెద్ద రైతులు ఉంటారు కదా, వాళ్ళకంతా జీతాలే అప్పుడు అన్నాడు. ఈ ఎస్సీ వాళ్ళైతే ఆడపిల్లగాల జీతమే, మొగుడు జీతమే అన్నాడు. అట్లా ఉండేది. ఎట్లుండేది దొరలు అంటే? మంచిగా చూసేదా జనాలను? వాళ్ళ కాడి పోయేదా? మనం నువ్వు పోతే నువ్వు పోతా, రైతులే పోయేది తప్ప ఇంకోటి పోయేది లేదు. మా తల్లిదండ్రులంతా వీళ్ళు ఎస్సీలంతా పోయి, మాదిగా మాలంతా పోయి వాళ్ళ తెలంగాణకి వాళ్ళ గడి చుట్టూ కావాలి వండేది. ఎవరన్నా వస్తారు, ఏం చేస్తారని వీళ్ళందరూ కావాలి వండేది. అప్పుడు కచ్చడాలు, ఆ కచ్చడం ముందర ఈ మాదిగైనా మా అప్పుడు మూటలు వేసుకొని పోవటం, సాకలోళ్ళు మేనాలు మోయటం, మేన మోసుకుంటూ పోవటం, ఇవన్నీ ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి. మీ కచ్చడాలు ఉన్నాయి ఆ కాలంలో? ఆ కాలం కచ్చడాలు. కచ్చడం కాకపోతే సాకలోళ్ళు మేనాలు మోసుకొని పోవటం. అట్లా వాళ్ళు సాకలోళ్ళు పాట పాడుకుంటూ వచ్చేది. వస్తే మేము గుడ్డగాశ్వరం ఏందని చూడబోయేది. మరి ఏంద్రా ఇట్లా అనుకుంటూ వస్తుంది. చూడబోతే అట్లా దొరసాని ఉండేది. దొరసాని ఎత్తుకొని పోయేదా? దాంట్లో మేనలకు బూస పెట్టుకొని ఎత్తుకుపోయేది. అప్పుడు బస్సులో పట్ట ఏమున్నాయి, అలా కనీసి వచ్చేది. వాళ్ళు సాకిరోళ్ళు ఎట్లుండేదన్న పాటలు, హాల్ బాయ్ బరాబరి, ఓహో ఓహోరు, ఓహో ఓహో ఇంకా, ఓహో ఓహోరు, ఓహో ఓహో నాయనా, ఓహో ఓహో ఇంకా, ఈ బాధపడలేము, ఓహో ఓహోరు, ఈ బతుకు మనకొద్దు, ఓహో ఓహోరు, ఓహో ఓహో ఇంకా, ఓహో ఓహో మైసా కాల్చిక్కు, ఓహో ఓహో ఇంకా, ఓహో ఓహో ఈరా సిత్తడి. అంటే వారి భాషల్లే వాళ్ళ పాటల్లే సిత్తనేటిలో కంపు వస్తుంది కాళ్ళకి అన్నట్టు, సిత్తనేటిలో బురద వస్తున్నట్టు. అట్లా వాళ్ళ పదాలే పాడుకోకపోతే ఏంద్ర ఇల్లు మేము చూడబోతే వాళ్ళ అట్లా ఉండేది. అప్పుడు అట్లా అంటే ఎట్లా తిప్పలు పెట్టేది దొరలు జనాలను? వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఎట్టి చేయాలి వీళ్ళందరూ? ఎట్టి చేయడం అంటే వాళ్ళ ఇంటి ముందర ఊకటం, రైతులు వాళ్ళకి వాళ్ళ పొలాలు దున్నాకనే వీళ్ళు నాటు పెట్టుకోవటం. వీళ్ళంతా మంగళాయన పోయి కందీలు దూర్చు, అప్పుడు కందీలు కదా వాళ్ళ ఇళ్ళలో కందీలు దూర్చడం, దీపాలు ముట్టియటం, ఈ మాలమాదిగలంతా ఊకటం చేయటం, గడి చుట్టూ ఊకటం చేయటం, కావులు బండి ఇట్లా ఉండేది అప్పుడు ఆ రోజులల్లో. అంటే ఎట్టి అంటే వాళ్ళకి ఇంకా పైసలు ఏమి అయిపోయేది? పైసలు మీకు మాన్యం ఇస్తే కదరా, ఈ మాన్యం ఇస్తే కదా, ఇప్పుడు ఈ మాన్యాలు చేయబట్టే కదా మీకు మాన్యం. అది చేసుకొని మీరు బతుకుని మాకు ఎట్టి చేయనేది. అంటే అప్పుడు సుద్దాల హనుమంత్ గారు వచ్చి వీళ్ళందరినీ పిలిచి, అది ఆ భూములు వాళ్ళు పోడుగొట్టించిన భూములు కావు, మనం పోడుగొట్టిన భూములే వాళ్ళు గుంజుకొని ఆ భూములే మనకిచ్చి ఎట్టి చేస్తుంది తప్ప దొర పోడుగొట్టిన భూములు కావు.
అనేది. అందుకనే ఈ సేను మనైరన్నా కాజేసే దొరలు మొన్న నీ బలము పెంచురన్నో ఈ పొలము పంచురన్న. మనం సంఘటితమై గనుక భూములు మన తాత ముత్తాతలో పోడుకొట్టిన భూములే తొండి చేసి ఆ భూములు మొత్తం వాళ్ళు గుంజుకున్న భూములు అయ్యి మీరు ఎటు చేయకూడని చెప్పేది. ఎటు చేయకుంటే ఊకుంటాడా బండలు ఎత్తేది. ఎత్తునంటే మీకేం భయం లేదని సంఘాలు, గ్రామ సంఘాలు, గ్రామ కమిటీలు ఏర్పడి అరే మీకు రక్షణ ఉంటది, మీరు పోకుని మీకేమన్నా అంటే వచ్చే దళం వస్తుంది, మీరేం భయపడకూడదు ధైర్యం చెప్పి వీళ్ళందరూ కూడా అప్పుడు భోజనాలు ఏర్పాటు చేసేది. సాపంతి భోజనాలు. ఇప్పుడు సాపంతి భోజనాలు అంటారు కానీ అప్పుడు ఈ ఎస్సీలు మొత్తం కలిసి ఒక దగ్గర మీరు భోజనం చేయాలరా, కుల మతం ఏ లేదంది అని అందరిని పిలిచి భోజనాలు పెట్టించేది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేది అప్పుడు. ఆ విధంగా నడిచేది అప్పుడు. అయితే మీకు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చదువులు ఉండేనా? చదువు లేదేం లేదు. మరి ఎట్లా? అటు వరకు భాగవతం ఆడితే పాటలు అవి ఉయ్యాల పాటలు ఈ పాడే తప్ప అప్పుడు ఎందుకు లేదు చదువుకొని అయిపోయేదా లేకపోతే మీరు చదువుకోకపోయేదా? ఎట్లుండేది? బల్లే లేవు, ఊళ్ళే బల్లేవు. వాళ్ళు భట్రాజులు పిలిపించి చదువు చెప్పించుకునేది. ఎవరు? ఉన్నత వర్గాలు భట్రాజులు పిలిపి దొరలు గాని పెట్టుబడి చదువుకున్న భట్రాజులు పిలిపించి చదువుకునేది. అప్పుడు ఊళ్ళో వీళ్ళందరూ సరే బల్లి పెట్టాలా ఊళ్ళో అంటే వద్దు, ఈ అడ్డమైన వాళ్ళంతా చదువుకుంటే మా గొడ్ల కాసేదేవుడు. అడ్డమైన వాళ్ళంతా వీళ్ళంతా మాదిగా మాల గొల్ల గోడి వీళ్ళు మొత్తం అడ్డమైన వాళ్ళు అన్నమాట. ఈ అడ్డమైన వాళ్ళందరూ చదువుకునే మా గొడ్ల కాసేదేవుడు అంటే వాళ్ళు ఏం చేసేది, సంఘ పౌరులు ఏం చేసేది, మాకు వచ్చి ఈ ఊళ్ళో వద్దని పర్వాలేదు, ఈ ఊరిలో బాడి ఎందుకో అడ్డమైన వాళ్ళు అయితే గొడ్ల కాసేదేవు. అరే మీరంతా అడ్డమైన వాళ్ళట్రా, వాళ్ళే మంచి వాళ్ళట, అడ్డమైన వాళ్ళట్రా అంటే మాకు చెరం వచ్చేది అప్పుడు. మరి వాడు మనిషే మనం మనిషే, వాళ్ళు మంచి వాళ్ళు ఏమైనా అడ్డమైన వాళ్ళు సంఘ పోలు చెప్పేది నిజం ఉన్నది అనేది అప్పుడు మాకు. అంటే వాళ్ళు అడ్డమైన వాళ్ళని దొరలంటే ఆ అడ్డమైన వాళ్ళనే పాట అట్లా వాడించి మీకు అర్థం చేసేది. పాట ద్వారా మాకు అర్థం చేసేది, పాట ద్వారా అర్థం చేసేవారు మా పౌరుషం వచ్చేది. వాడు దొరగా వచ్చు కానీ మనం మర్చులే కదా, అడ్డమైన వాళ్ళు ఎట్లయినా అని మేమంతా కూడి మాట్లాడుకొని చిన్నగా అప్పుడు ఆంధ్ర మాస అని ఈసన్ సభ్యత వచ్చింది. ఈ లోపల ఈసన్ సభ్యత వచ్చిన తర్వాత మా ఊళ్ళో పెద్ద వాళ్ళంతా ఈసన్ సభ్యతను తీసుకొని అరే ఉండాలా మీరు మాతో పాటుగానే అనేది పిలిచే, మేము చిన్న పిల్లగానే మీరు కూడా ఉండాలా అంటే చిన్న పిల్లగాళ్ళ నుండి బాలల సంఘం పేరా? మీ సంఘం పేరు బాల సంఘంగా ఏర్పడి ఇక మేము కూడా పాటలు పాడి చేసేవారు కల్లా ఊళ్ళో అమ్మ వీళ్ళు చిన్నగా పెద్దోళ్ళు అయితే రావు, మన ఊళ్ళో ఇది ఏర్పాలుగా పోతాయి, వీళ్ళని చంపిస్తే తప్ప మార్గం లేదు. ఎవరిని చంపిస్తే తప్ప? ఈ బాల సంఘం పాటలు పాడుతోళ్ళను అని మా ముగ్గురు దళంలో ఇద్దరిని రజాకారులకు పట్టించారు. రజాకారులకు కట్టించారా? నిన్ను కూడా పట్టించారా? రజాకారులకు పట్టించి మా ఇంటికి కూడా వచ్చేవారు కదా. మా అమ్మ అప్పుడు ఉన్నాడా మీ ఓడేటో పైన లేస పాటలు పాడుతాడు, ఊళ్ళో తిరిగి అంత లెక్కన జీతగాన్న కాడ పెద్దోళ్ళ కాడి కూడా పోయి పాటలు పాడుతాడు. ఉన్నాడు అంటే లేడా ఏటో పోయిండుకున్న ఆవిడకు జల్ల కింద కమ్మితే గంప కింద కమ్మింది. కమ్మితే అప్పుడు పెద్ద పెద్ద జల్లలు ఉంటాయి, కింద కమ్మితే వాళ్ళిద్దరు తీసుకుపోయి చెట్ల దగ్గర కట్టేసి కాల్ చేసారు. వాళ్ళిద్దరు చంపేశారా? రజాకారు తీసుకుపోయి మా పక్కనే. మీ దోస్తులేనా ఇద్దరు? మీ దోస్తులను చంపేశారు. ఇద్దరిని తీసుకుపోయి చెట్లకు కట్టేసి ఏన్మాల కాడ చెట్లకు కట్టేసి వాళ్ళని గాలి చేసిండ్రు. ఈ లోపల ఉధృతంగా సంఘాలు అయినాయి.